ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ 2025 గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఈబీసీ, ఈడబ్ల్యూసీ యువతకు స్వతంత్రంగా వ్యాపారం మొదలుపెట్టడానికి ఆర్థిక సహాయం, ఉచిత లేదా తగ్గింపు రేట్లో లోన్లు అందుబాటులో ఉంటాయి. మరి ఈ అవకాశాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు, అర్హతలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏం కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. యువతలో ఆర్థిక స్వావలంబన, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు వ్యాపార సాధన ప్రోత్సహించడం, అనేక మంది యువత ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఈ స్కీమ్ కల్పిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సుమారు 6,000 కోట్ల బడ్జెట్తో 5 లక్షల యువతకు సహాయం చేయడానికి రూపొందించిందే ఈ స్కీమ్. ఈ స్కీమ్లో మనం ఎంత కట్టాలి తీసుకుంటే అనే దానికి ఒక ఉదాహరణగా లోన్ మొత్తం పద్ధతి ఈ విధంగా ఉంటుంది. 50,000 వరకు కనుక తీసుకుంటే 100% సబ్సిడీ లోన్ అవసరం లేదు. ఒకవేళ 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో తీసుకుంటే 90% మనకి 10% అంటే 10,000 రూపాయలు కట్టాలి. అదే 1,00,000 నుంచి 2,00,000 అయితే 80% సబ్సిడీ లోన్ వచ్చేసి అంటే 20% కట్టాలి. అదే 2,00,000 నుంచి 4,00,000 తీసుకుంటే 70% సబ్సిడీ 30% మాత్రమే కట్టాలి, అంటే 1,20,000. చాలా తక్కువ వేతనం పొందే కుటుంబాల కోసం 1,00,000 వరకు 90% సబ్సిడీ, అంటే 10% వ్యక్తిగత భాగస్వామ్యం, అంటే 10,000 రూపాయలు కడితే సరిపోతుంది. ఎందుకు ఇది యువతకు ప్రత్యేకంగా? యువత తమ స్వంత వ్యాపారం ప్రారంభించడం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించవచ్చు. మొదటిసారి వ్యాపారం మొదలుపెట్టే వారికి, మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ఎలా అనేది ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ఒక్కొక్కటిగా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఈబీసీ ఆర్ ఈడబ్ల్యూసీ నాన్ అగ్రికల్చర్ 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ 21 నుంచి 60 సంవత్సరాల వరకు. గ్రామీణ ప్రాంతాలు అయితే వార్షిక ఆదాయం 1.5 లక్షలు తక్కువ గలవారు అర్హులు, అంటే మన ఇన్కమ్ 1.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. సిటీలో అదే మున్సిపల్ కార్పొరేషన్ అయితే వార్షిక ఆదాయం 2 లక్షల తక్కువగా ఉండాలి. మరియు ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే ప్రతి 5 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే ఈ లోన్ అప్లై చేసుకునే సౌకర్యం కలదు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. అది 2 బ్రదర్స్ ఉన్నా, బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నా, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్కి రాదు. అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదార్ పాస్బుక్ అంటే భూమి ఉంటాయి, సదరం సర్టిఫికేట్ దివ్యాంగులు అయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రమే ఇది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వాల్యుబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ మండల్ ఆఫీస్ నుంచి ఇవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎలా అప్లై చేసుకోవాలి? ఆన్లైన్ ద్వారా మీ సేవా సెంటర్కి వెళ్ళొచ్చు. మీ దగ్గర ఇంటర్నెట్ సదుపాయం ఉంటే, మంచి నెట్ ఉంటే కనుక మీరే సబ్మిట్ చేసుకోవచ్చు. అధికారికంగా TGOBMMSNEWCGG.gov.inలోకి రిజిస్టర్ చేసుకోవాలి. అందులోకి వెళ్ళి వెబ్సైట్కి సంబంధించిన ఇమేజ్ పెడుతున్నాను, లింక్ మాత్రం ఇవ్వడం లేదు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ లింక్పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ను సక్రమంగా అంటే క్లియర్గా నింపాలి. మనకు సంబంధించిన వ్యక్తిగత, విద్య మరియు ఉద్యోగ వివరాలు ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్స్ స్కేల్ను అప్లోడ్ చేయండి. అప్లోడ్ ఏమేమి చేయాలంటే ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది, పాన్ కార్డ్, ఈ 2 మీ దగ్గర ఉంచుకొని సరిపోతుంది. దరఖాస్తును సమర్పించి హార్డ్ కాపీని సంబంధిత మండల నగర కార్యాలయాల్లో సమర్పించాలి. అంటే మండల ఆఫీస్లో వెళ్ళి ఏదైతే మనం నింపేసామో ఆ ఫామ్ అంటే ఇవ్వాలంట. ముఖ్య తేదీలు: రిజిస్ట్రేషన్ ప్రారంభం మార్చి 15, 2025 లేదా కొన్ని సంవత్సరాలు మార్చి 17 నుంచి కొన్ని ప్రాంతాల్లో. దరఖాస్తుల సమర్పణ లాస్ట్ డేట్ ఏప్రిల్ 14, 2025, అంటే ఇంకా 2 రోజులే ఉంది. లోన్ శాంక్షన్ ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు రివ్యూ ఉంది. కానీ ఈ లోన్ మాత్రం మన జూన్ 2, 2025 నుంచి ప్రారంభమవుతుంది. మండల్ మరియు జిల్లా స్థాయి సమీక్ష: మండల్ స్థాయి ఎంపీడీపీ, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ద్వారా సర్టిఫికేషన్ మరియు సహాయం. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ కంట్రోల్లో ప్రత్యేక కమిటీ రివ్యూ చేస్తుంది. ఇటువంటి అవకాశాలు యువతను ఆర్థికంగా స్వావలంబవంతులుగా తమ స్వంత వ్యాపారం ప్రారంభించేందుకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప అడుగు. మీకు ఈ స్కీమ్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే, లేదా మీరు ఎప్పుడైనా ఈ అవకాశాన్ని ఉపయోగించి విజయవంతం అవ్వాలని అనుకుంటే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదే 2 రోజులే చివరి రోజులు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.